తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన మాట వాస్తవమన్నారు. దోషులను ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నారాయణ. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డూపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. లడ్డూ వివాదంపై అనవసర చర్చలు మానుకుని భక్తుల మనోభావాలను కాపాడాలని తెలిపారు నారాయణ. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన మాట వాస్తవమన్నారు. దోషులను ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నారాయణ. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డూపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. లడ్డూ వివాదంపై అనవసర చర్చలు మానుకుని భక్తుల మనోభావాలను కాపాడాలని తెలిపారు నారాయణ. తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడానికి. అది చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్, భక్తులు, నేను మన తెలంగాణ వచ్చి చెప్తున్నాను, కోట్లాది మంది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. లడ్లో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎంతో జరిగింది. ఈవో, పాత ఈవోని ఎస్కేప్ చేయడానికి ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అంత యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి.